వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి సిఏఎస్ఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్పోర్ట్స్ కోటాకి చెందినటువంటి ఇక్కడ స్పోర్ట్స్ ఉమెన్ కి జనరల్ డ్యూటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 2025 కి సంబంధించిన సిఎస్ సంబంధించిన స్పోర్ట్స్ కోటా ఉమెన్ క్యాండిడేట్ కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ సబ్మిషన్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించిన 11th May 2025 నుంచి 30 May 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూసుకోవచ్చు, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 May వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అయితే దరఖాస్తు చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా పూర్తి సమాచారంలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించిన ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఫీమేల్ అండ్ ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి 30 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించిన జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కేటాకి చెందినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి సాలరీకి సంబంధించి లెవెల్ 4 కి సంబంధించి 25,500 నుంచి 81,100 రూపీస్ వచ్చేసి మనకి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలవెన్సెస్ కూడా అయితే వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా అలవెన్సెస్ కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ విల్ యాక్సెప్ట్ త్రూ ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఈ స్టేజ్లలో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ట్రయల్ టెస్ట్కి సంబంధించి, అదేవిధంగా ప్రొఫెన్సీ టెస్ట్కి సంబంధించి, నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి పిఎస్టీ అయితే అనడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి డాక్యుమెంట్స్ అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ స్టేజ్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు, జస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేజ్ 1 అదేవిధంగా స్టేజ్ 2కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి పే స్కేల్కి సంబంధించి 25,500 నుంచి 81,100 రూపీస్ వచ్చేసి సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి క్యాండిడేట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో కేవలం ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మనకి స్పోర్ట్స్ కోటాకి చెందినటువంటి 30 పోస్ట్ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో CISFRECTT.CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. జస్ట్ 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి స్టేట్, నేషనల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్ హాకీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి, సో మేల్ క్యాండిడేట్కి సంబంధించి లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. సో నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మినిమం వచ్చేసి 18 years, సో 23 years వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా అయితే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సో ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. SC STకి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించి ఎక్స్ట్రాగా 5 years అనేసి అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అంటే అదనంగా ఏజ్ లిమిట్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి 3 years అనేసి అయితే ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఏజ్ లిమిట్కి సంబంధించి వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ హైట్ వచ్చేసి చూసుకోవచ్చు. మనకి ఫర్ UR SC EWS అండ్ ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించి సో 153 centimeters వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. 153 centimeters వచ్చేసి సో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో 1 time రిజిస్ట్రేషన్ వచ్చేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎగ్జామినేషన్కి సంబంధించి సో చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి CSFRECTT.CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి సో 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించి సో నెక్స్ట్ మనకి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి CISFకి సంబంధించి సో అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి చెందినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ దీనికి. సో
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.